అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఒక పెద్ద పండుగ దినంగా మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా కాలర్ ఎగరేసే విధంగా మరి గతంలో ఎన్నడూ లేని విధంగా 12 కోట్ల రూపాయల నిధులను ఈరోజు కొంపల్లి మున్సిపాలిటీకి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వంలో మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారి యొక్క నాయకత్వంలో ఈరోజు అభివృద్ధి పనులకు మరి శాంక్షన్ అవ్వడం జరిగింది. మరి గతంలో 3 నెలల క్రితం ఏదైతే మన పాదయాత్ర నిమిత్తం కొంపల్లి మున్సిపాలిటీకి మరి శ్రీశైలం గౌడ్ గారు కావచ్చు మాజీ ఎమ్మెల్యేగా, అదేవిధంగా ఇన్ఛార్జ్ మన హనుమంత్ రెడ్డి గారు కావచ్చు, భూపతి రెడ్డి కావచ్చు, నాయకులందరూ కూడా సమన్వయంతో ప్రతి బస్తీకి తిరిగారు. మరి శ్రీశైలం గౌడ్ గారు ముఖ్యంగా మరి ఇన్ఛార్జ్ గారితో కూడా సమన్వయం చేసుకొని ఈరోజు సిడిఎంఏ డైరెక్టర్ అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి కూడా కలిసి వాళ్ళు నివేదికలు అందించి ఆ రిప్రజెంటేషన్ ద్వారా తెలియడం జరిగింది ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో. మరి ముఖ్యంగా మీరు 10 సంవత్సరాలలో గతంలో ఎన్నడూ లేని విధంగా మరి కొంపల్లి ఊర చెరువు మరి ఎంతో డ్రైనేజ్లో పంపుగా మారిన సందర్భంలో మీ అందరూ కూడా విలేకరులందరూ కూడా తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా. మరి ఆ యొక్క చెరువుకి ఈరోజు 5 కోట్ల రూపాయల నిధులను ఈరోజు మరి మన ఇన్ఛార్జ్ శ్రీధర్ బాబు గారి యొక్క ఫండ్ ద్వారా నిధులను వెచ్చించారు. మరి రాబోయే రోజులలో కొంపల్లి మున్సిపాలిటీలో ఇంకా మరికొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడతామని తెలియజేస్తూ థ్యాంక్ యూ.